అంతరించిపోతున్న జానపద కళను ఆదరించి సజీవంగా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉందని జిల్లా రెవెన్యూ అధికారి తిప్పేనాయక్ పేర్కొన్నారు. గురువారం జాతీయ జానపద కళల దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర సంఘం పిలుపులో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి బాలాజీ చెరువు వరకు వివిధ వేషధారణలతో కళాజాతుల ర్యాలీని డిఆర్ఓ తిప్పేనాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత తరుణంలో పెరిగిన సాంకేతికత కారణంగా అరచేతిలో అద్భుతాలు వీక్షించే అవకాశం ఉందని, అయితే గత కాలంలో సమాజ చైతన్యానికి ఈ జానపద కళలే ఆనాడు కీలక భూమిక పోషించిన విషయం మర్చిపోకూడదని తెలిపారు. అందుకే జానపద కళలను కళాకారులను ఆదరించి ఔదార్యం చూపించాలని కోరారు. ఇప్పటికే ప్రభుత్వ పరంగా జానపద కళను సంరక్షించే చర్యలు చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సంబంధాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ నాగార్జున, రాష్ట్ర జానపద కళాకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎల్లారి కృష్ణ, జిల్లా జానపద కళాకారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు వీరనాల కృష్ణ, గౌరవ అధ్యక్షులు అనపర్తి ఏడుకొండలు, బుర్రకథ కళాకారులు గొర్రెల రాము, టి పుల్లారావు, విభూది రాజేశ్వరి, తోట బాలకృష్ణ, తోట అన్నవరం, తోట దావీదు, వనపర్తి కోటేశ్వరరావు, దువ్వూరు శేష్ కుమారి, అనపర్తి వెంకటలక్ష్మి, మహేష్, వీరనాల ప్రకాష్ తదితరులు కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సందర్భంగా ఈరోజు కళాకారులతో కలెక్టరేట్ నుండి మన బాలాజీ చెరువు వరకు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ జానపద కళల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించి మరుగున పడిపోతున్న కళలను వెలుగులోకి తీసుకురావాలనే సదుద్దేశంతో ఈరోజు కళాకారులు దీన్ని చేపట్టడం జరిగింది. దీనికి మనమంతా సహృదయంతో సహకరించి ఈ కళలను ప్రోత్సహించాలని నేను మనసారా కోరుకుంటూ కళాకారుల్ని అభినందిస్తున్నాను. దినోత్సవం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయము. మనం ఇంత మునుపు ఈ ఎలక్ట్రానిక్ మాధ్యమాలు కానీ లేకపోతే సినిమా మాధ్యమం కానీ ఇటువంటివి అంటే ఇప్పుడంటే యూట్యూబ్ అన్ని రకరకాల టీవీ మాధ్యమాలు అన్నీ వచ్చి మనం రకరకాల మనకు తృప్తినిచ్చేటువంటి మనకు టైంపాస్ చేసేటువంటి లేదంటే మనము ఆనందించేటువంటి ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా డెవలప్ కావడంతో జానపద కళలు మరుగున పడిపోతున్నాయి. అందువల్ల వీటిని మన పూర్వీకులు గ్రామాల్లో ఏదైనా మన వాళ్ళకి ఈ ఆటోమేటిక్గా ఈ చూడాలి, లేకపోతే వాళ్ళ యొక్క విరామ సమయాన్ని ఎంజాయ్ చేయాలి అనేటువంటి కలిగినప్పుడు ఖచ్చితంగా మనకు అప్పట్లో కనిపించేటువంటి మార్గం ఏంటంటే జానపదలే. సో ప్రజలకు అనాదిగా ఈ జానపద కళల వల్లనే మిగతా కళలన్నీ డెవలప్ అయినాయి. ఇవే మూలం కాబట్టి దీన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరము, దీన్ని కొనసాగించాల్సినటువంటి అవసరం చాలా ఉంది. అందువల్ల ఈరోజు ఇక్కడ ర్యాలీ జరపాలని తలపెట్టడం అనేది చాలా సంతోషదాయకమైనటువంటి విషయము.